లవ్ యూ అంటే మీకు అర్థమయ్యే ఉండాలి నేను అన్నది ఏంటంటే లవ్ గురించి. ఈ వయసులో నాకు లవ్ ఏంటా అనుకుంటున్నారా? లవ్ అనేది ఏ వయసు ఏంటి అనేది ఉండదు. మామూలుగా ప్రేమ అంటే వేరే ఉంటుంది. లవ్ అంటే లవ్ ఎఫెక్షన్ అని తెలియని పిల్లలు ఉన్నారు ఇప్పుడు. కానీ లవ్ అంటే అది ఒక అద్భుతమైన మనసులో వచ్చే పులకరింత. అది అందరినీ చూసినప్పుడు రాదు. ఫస్ట్ ఎవరి మీద అయితే మనకి చూడంగానే ఒక విధమైన ప్రేమ కలుగుద్ది, దాన్ని ప్రేమ అంటారు. కానీ ఒక ఏజ్లో ఉన్న పిల్లలకి కలిగేది లవ్. వాళ్ళు చాలా లవ్లో పడతారు. ఎందుకు పడతారో వాళ్ళకి తెలవదు. అది అమ్మో నాకు ఫస్ట్ నేను చూడంగానే నాకు అలా మనసుకి హత్తుకుంది, నేను ప్రేమిస్తున్నాను అంటారు. ఆ ప్రేమ అనేది ఎన్ని రోజులు ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో, లేదా జీవితకాలం ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. కానీ చాలామంది ఇవాళ లవ్ అంటే ఎంజాయ్మెంట్ కోసం లవ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్మెంట్ ఏంటి? ఇద్దరు సరదాగా తిరగటానికి సినిమాలు, షికార్లు, పార్టీలు, ఇలాంటి విషయాల కోసం లవ్ అవుతుంది. కానీ ప్రేమించటం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ ప్రేమిస్తున్నారు, అది నిజాయితీ ఉందో లేదో అర్థం కాని పరిస్థితిగా ఉంది. అదే ప్రేమించిన వాళ్ళు బ్రేకప్ చెప్పుకునేసరికి కొంతమంది మరి నిజాయితీగా ప్రేమించటం కానివ్వండి, వాళ్ళల్లో ఏదైనా తప్పులు ఉండటం కానివ్వండి, సూసైడ్ చేసుకుంటున్నారు. దాన్ని అప్పుడు మనం లవ్ అనగలుగుతామా? అనలేవు. ఇప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా ఉంటున్నారు. ఒకవేళ బ్రేకప్ చెప్పినా ఏంట్లే అనే విషయం. ఇప్పుడు ఎట్టొచ్చి మగపిల్లలే బ్రేకప్ చెప్తే కొంచెం ఏమందుకో బానిసలు అవుతున్నారు, లేదంటే సూసైడ్ చేసుకుంటున్నారు, లేదంటే ఆ ప్రేమించిన అమ్మాయిని చంపటమో వాళ్ళని టార్చర్ పెట్టడమో జరుగుతుంది. అది ప్రేమ కాదు, లవ్ కాదు. ఓ 4 రోజులు కలిసి తిరుగుతారు, తర్వాత చెప్తారు ఏమని, అసలు నువ్వు లేకపోతే నేను బతకలేనని ప్రపోజ్ చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. ఇది కొన్నాళ్ళే. ఆడ అదృష్టం బాగుండి అమ్మా నాన్నలు ఒప్పుకున్నా కూడా తర్వాత జీవితంలో అంత లవ్లో ఉంటారనేది నమ్మకం ఉండట్లా. ఇప్పుడు తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ఓకే, అవి ఎంత అమ్మా నాన్న చేసినా కానీ ప్రేమించుకోవచ్చు పెళ్ళైనాక. అది ఉండట్లా, ఇది ఉండటల్లా. కాబట్టి ప్రేమించుకోవటం అంటే లవ్లో పడ్డాక వాళ్ళ జీవితకాలం అదే ప్రేమలో ఉండాలని ఇద్దరు అనుకుంటారు. కానీ చిన్న చిన్న మనస్పర్ధల్లో వాళ్ళు విడిపోతున్నారు. ఆ విడిపోవటం ఎంతమందికి బాధ కలిగిస్తుందో వాళ్ళకి అర్థం కాదు. ఇటు వాళ్ళ తల్లిదండ్రులు, ఇటు వీళ్ళ తల్లిదండ్రులు, ఇప్పుడు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ వాళ్ళు అట్ట అయ్యేసరికి వీళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి అలా చేస్తుంది అనుకోండి, తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటానికి కొంచెం కష్టం అవుతుంది. ఇటు పక్కైనా అబ్బాయి తరపు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఏంట్లే వాళ్ళు బ్రేకప్ అయ్యారు, పెళ్లి చేసుకున్నారు, విడాకులు చేసుకున్నారు, అంత ఇది కాదని అనుకుంటారు. కానీ
అంత ప్రేమించుకున్న వాళ్ళు కూడా పెళ్ళయ్యేసరికి ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటారు. అది ఎందుకు వచ్చేటప్పుడు వాళ్ళలో నిజాయితీ లేకపోవటం వలన. అది ఆ ప్రేమలో నిజాయితీ ఉంటే విమర్శించుకోరు. నాకు తెలిసిన వరకు మరి తల్లిదండ్రులే తప్పు అయింది అర్థం కాదు, అది అటు వచ్చి పిల్లలు తప్పు అయింది అర్థం కాదు. ఏదైనా తప్పులు జరిగితే ఒకవేళ ప్రేమించుకున్నా వాళ్ళు ఏదైనా మనస్పర్ధలు వచ్చినా తల్లిదండ్రులు సర్ది చెప్తారు, సర్ది చెప్పాలి. కానీ ఇవాళ కాలం ఎలా ఉందంటే ఏ ఉంటారు, పోతే పోతారు, ఇది కాకపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, విడాకులు తీసుకోండి అని చెప్పే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అది నేను విమర్శిస్తానని అనుకోవట్లేదు, కాలాన్ని బట్టి వాళ్ళు కూడా అలా మారిపోతూ ఉన్నారు. మారద్దు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత రోజు కొట్లాడుకుంటారు, రోజు గొడవలు పడతారు, అయినా విడిపోయారా? విడిపోలేదుగా. వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు కూడా చేశారు. అట్లాగే వాళ్ళకు కూడా సర్ది చెప్పాలి. అన్నాక పెళ్ళైనాక అటు ఇబ్బందులు ఉండొచ్చు, ఇటు ఇబ్బందులు ఉండొచ్చు. మేము అన్నీ అనుభవించిన వాళ్ళమే, ఆ అనుభవంతోనే మేము చెబుతున్నాము. మీరు కూడా ఒకళ్ళనొకళ్ళు సర్దుకుపోండి, అప్పుడు కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, మీ ప్రేమ ఫలిస్తుంది అని తల్లిదండ్రులు చెప్పాలి. ఇప్పుడు కనీసం మగపిల్లాడంటే వదిలేసే రోజులు అయ్యి అంతకుముందు. ఇప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా అదే విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. వదిలేయండి, కొంత ఏముంది, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, విడాకులు తీసుకోండి అని చెప్పే రోజు వస్తుంది. అది పిల్లలు రేపొద్దున ఇప్పుడు కనీసం ఈ విషయానికి వచ్చి ఆల్రెడీ వాళ్ళు అమ్మ నాన్నలు అయ్యారే అనుకోండి, వాళ్ళకు ఒక పాపో బాబో ఉన్నా కూడా వాళ్ళు లక్ష్య పెట్టట్లా. ఎందుకు? ఇప్పుడు ఆడపిల్ల అనుకుంటుంది, నాకు ఆస్తి వస్తుంది కదా, నేను పెంచలేనా అనుకుంటుంది. అదే మగపిల్లాడు నా సొంతం నేనే తీసుకుంటాను అంటాడు, నేను పెంచలేనా అంటాడు. పెంచుతారు, అమ్మైనా నాన్నైనా ఎవరైనా పెంచుతారు. కానీ ఆ పిల్లలు అనుభవించే వేదన వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ అమ్మా నాన్న ప్రేమని ఎంత పుష్కలంగా వాళ్ళు అనుభవించారో వాళ్ళు అనుభవించలేరు. ఆ ఒక్క విషయం అర్థం చేసుకోవటంలో మరి ఎందుకనో. అమ్మ దగ్గర ఉంటే నాన్న ప్రేమకు దూరం అవుతారు. వాళ్ళు తన ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళ నాన్నతో సరదాగా గడుపుతున్నప్పుడు వాళ్ళు మనసు ఎంత నరకం అనుభవిస్తుందో వాళ్ళకి తెలియదు. అదేవిధంగా అమ్మ లేదనుకోండి, అమ్మ లేనప్పుడు అరే మా అమ్మ ఉంటే మా అమ్మ కూడా నన్ను ఇలా ముద్దాడి నన్ను ఎంత ఇదిగా చూసుకునేది, ఎంత హర్ట్ చేసుకునేది, ఎంత సరదాగా ఉండేది, నాకు ఎన్ని కొనిపెట్టేది అని అనుకుంటా. ఈ విషయంలో వచ్చి మగపిల్లలు బయటపడరు. నా బాధ ఇది అని తల్లికి కానీ తండ్రికి కానీ చెప్పుకోలేరు. కానీ ఆడపిల్ల చెప్పుకోకపోయినా ఆమె భావాలు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే మనసు నిబ్బరంగా ఉంచుకోలేదు. నాన్న లేడు అని అనుకుంటే ఆ బాధ చాలా బాధగా ఉంటుంది. అది తల్లిదండ్రులు తెలుసుకోండి. మీరు విడిపోయే ముందు ఆలోచించుకోండి. అదే ప్రేమించుకున్నప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళో ఒకసారి ఆలోచించుకోండి. ఎంత సరదాగా ఉండేవాళ్ళు. అప్పుడు నీ కోసం నేను, నా కోసం నువ్వు అన్నట్టు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు ఉంటే ఉండు, పోతే పో అని ఒకళ్ళనొకళ్ళు అనుకుంటున్నారు. అది నిజాయితీగా ప్రేమించుకోవాలా మీరు. ఆ నిజాయితీగా ప్రేమించుకుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, పెద్దవాళ్ళతో సమస్యలు వచ్చినా
మీ మీ అభిప్రాయాల్లో తేడాలు వచ్చినా, లేదు ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడూ వదిలిపెట్టరు. అది లవ్. కానీ ఇప్పుడు జరిగేదంతా లవ్ కాదు, ఎఫెక్షన్. ఆ వయసులో వాళ్ళకున్న సరదాలు తీర్చుకోవటానికి కోసం అన్నట్టు జరిగిపోతుంది. కాబట్టి రేపొద్దున మీరు బాధపడతారు, మీ పిల్లలు తల్లిదండ్రులు విడిపోతే వాళ్ళు బాధపడతారు. ఆ మొదటి జ్ఞాపకం లాగానే ఉంటుంది. కాబట్టి లవ్ ఈజ్ నైస్. అది ఎంత సున్నితంగా, అద్భుతంగా, ఆరాధనగానో ఉండాలి. అది లవ్ అంటే. కానీ మీరు తొందరపడి మీ జీవితాలని ఇబ్బంది పెట్టుకోవాకండి, పిల్లల్ని ఇబ్బంది పెట్టవాకండి. మీరు ఎంతైతే ఓర్పు సహనంతో జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారో మీ పిల్లల భవిష్యత్తు అంత ఉన్నతంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి పెంచినప్పుడు వాళ్ళల్లో వచ్చే ఆనందము ఉంటుంది, వాళ్ళల్లో వచ్చే ఆలోచనలు మార్పుగా ఉంటాయి. వాళ్ళు ఎంతో ఎదగలుగుతారు, ఇద్దరి ప్రేమను ఆస్వాదిస్తారు. కాబట్టి వాళ్ళకి ప్రేమ బాధ తెలవదు. ఆ బాధ తెలవనప్పుడు ఎవరమైనా సరే మనకు కష్టం వచ్చిందంటే మనం తగ్గిపోతాం. అది లేకుండా పిల్లల్ని పెంచండి, బాధ లేకుండా పెంచండి. కాబట్టి మీరు నేను చెప్పానని ఇప్పుడున్న భార్యాభర్తలు ఏది కొత్తగా పెళ్ళైననే లేదు, విడిపోయేవాళ్ళు ఉండని లేదు, అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఉండని నేను చెప్పింది అందరూ మీ మీ మనస్తత్వాలకి అన్వయించుకోండి. నేను చెప్పిన దాన్ని మీ మనస్సుకి అత్తుకోవాలనే చెబుతున్నా. మీరు మీ పిల్లలు మీ ప్రేమ అన్నీ చిరకాలం నిలబడాలి. జీవితాంతం మీరు ఒకే కుటుంబంగా ఉండి మీ ప్రేమను ఫలించుకోండి. నేను చెప్పింది మీకు ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, కానీ ఉండకూడదు. మీరు మారతారు. నేను చెప్పిన విషయాన్ని విని ఎవరైనా నలుగురు మారినా కానీ నాకు చాలు. నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లేదు మీకు కష్టం అనిపిస్తే మీరు ఈ విషయాన్ని ఎందుకు ఇలా చెప్పారు అని మీరు నన్ను ప్రశ్నించండి. నేను దానికి సమాధానం చెప్పగలుగుతాను. నా కళ్ళ ముందు జరిగే వాటిని నేను చూసి అనుభవించి చెప్తున్నా. మీకు లేకపోతే కామెంట్ చేయండి. ఈ అభిప్రాయం నాదే కాదు, చాలామందికి ఉంటుంది, కానీ అందరూ చెప్పుకోలేరు. నేను మీకు చెప్పగలుగుతున్నా. అది మీరు నాకు ఇచ్చిన మీరు నాకు ఎందుకు ఇస్తున్నారనేది కూడా నేను చెబుతున్నానండి. నాకు నచ్చుతున్నాయి. నేను చెప్పిన ప్రతి టాపిక్ని మీరు దగ్గరికి తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ టాపిక్ కూడా మీరు దగ్గర తీసుకోండి. మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకున్నప్పుడు వచ్చిన మీ మనస్పందన నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. ఓకే. మరి మరి నీ ఫస్ట్ లవ్ ఎవరు? నీ ఫస్ట్ లవ్ ఎవరు? మా ఆయన. పెళ్ళైనాక పెళ్ళి కాకముందా? పెళ్ళైనాకే. ఓకే. పెళ్ళి కాకముందు మేనమామ, పెళ్ళైనాక మా ఆయన. నేను చాలా గొప్పగా ప్రేమించాను.